ముందు రోహిణి రానివ్వమ్మా. ఏంట్రా ఇది? నువ్వు కూడా చిన్నపిల్లలతో పాటు పోటీ పెంచుకుంటే ఎలా? నేను కాదు, మీ కోడలు పోటీ పడుతోంది. ఇప్పుడు రోహిణి రాకముందే ప్రభావతిని పిలిస్తే ఇంకో గొడవ అవుతుంది. అదైతే నిజమే. ప్రభావతి గోలావతిగా మారిపోయి ఆడుకుంటుంది. ఏంటో, ఎవరిద్దరి పంచాయతీ తెగ్గొట్టాలని వచ్చానో ఆ ఇద్దరే లేరు. ఇదేం పనికి మాలిన పంచాయతీరా? అసలు రోహిణి ఎక్కడుంది? రోహిణి తప్పకుండా విద్య ఇంట్లోనే ఉంటుంది. నేను అదే చెప్పాను మీనా. రోహిణికి ఇంకెవ్వరూ లేరు. ఖచ్చితంగా విద్య ఇంట్లోనే ఉండుంటుంది. ఖచ్చితంగా ఎక్కడుంటుందో తెలిసినప్పుడు వెళ్ళి తీసుకురావచ్చు కదరా. నేనెళ్తే తను కొండకి కూర్చుంటుంది, నేను తగ్గినట్టుంటుంది. వీడికి ఈగో చాలా ఎక్కువ. భార్యాభర్తలో ఎవరో ఒకరు తగ్గాలి కదా. అవును, శృతి అలిగి వెళ్ళిపోతే నేను కూడా వాళ్ళింటికి వెళ్ళలేదా? రవి పిలవగానే నేను కూడా రాలేదా? ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ మధ్య కూడా గొడవలున్నాయా? అవును, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. మీరిలా రెచ్చిపోయి చెప్పాలా? అబ్బా లేదు గ్రాని, మా ఇద్దరి మధ్య వచ్చేవన్నీ చిలిపిత కదాలే. వీళ్ళంత సీరియస్ కాదు. మనోజ్, మళ్ళీ రోహిణికి ఫోన్ చేయరా. రే, స్పీకర్ ఆన్ చెయ్. వద్దు, భార్యాభర్తలు 100 అనుకుంటారు. అవి మనందరం వినాలా? మీరు కాస్త పక్కకెళ్ళండి. ఏ లిఫ్ట్ చేయవే. ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఏంటి ఆ, అదే అదే అంటే? ఏదో ఏదో చెప్పడానికి చేసావా? కాదు. మరి ఆ, రా. ఇప్పుడు రమ్మంటున్నావా? హలో, ఇప్పుడు కూడా నేను రమ్మనడం లేదు. మరి ఊరు నుంచి మా బామ్మ వచ్చింది, నిన్ను పిలిపించమని చెప్పింది. ఓహో, ఇప్పుడు కూడా నువ్వు కదా పిలిచింది? అవన్నీ పక్కన పెట్టు. ఆ మనోజ్ వేరు, ఈ మనోజ్ వేరు. బామ్మ రమ్మంది, వస్తే రా, లేదంటే లేదు. రేయ్, అమ్మా, నువ్వేం మాట్లాడుకు. వాడిగో కూడా చల్లారాలి కదా. అయితే నేను రావాలని నీకు లేదా? 1,00,000 అబద్ధాలు చెప్పి ఇంకా నువ్వే అబద్ధం చెప్పని దానిలా, ఏ తప్పు చెయ్యని దానిలా, ఎవ్వరిని మోసం చేయని దానిలా మాట్లాడుకో. నాకు చాలా చోట్ల కాలుతుంది. సరే అయితే నేను రాను. బామ్మ మాట కూడా విననంటే అది నీ కర్మ. మా అమ్మ లాంటిదే బామ్మ గట్టిగా మాట్లాడితే పిల్లి కూన్లా మారిపోతుంది. నేను బామ్మకి విలువివ్వను అండం లేదు. నువ్వు నాకు విలువివ్వనంటున్నావు కదా, అందుకే ఫీల్ అవుతున్నాను. మన తొక్కలో కాపురం గురించి పక్కన పెట్టు. అబద్ధాల కాపురం, మోసాల కాపురం. ఇప్పుడేం చేయాలి నేను? బామ్మ మాటని గౌరవించాలి. మరి నేనొస్తే నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు. తనొస్తే ఎవరూ తిట్టకూడదు, కొట్టకూడదు అంటోంది. నువ్వు కొట్టావా? అమ్మ కొట్టింది. దానికి బుద్ధి జ్ఞానం లేదు. కోడల్ని కొడుతుందా? రేయ్, ఎవ్వరూ తిట్టరు కొట్టరు, రమ్మని చెప్పు. మా అమ్మ వచ్చాక డిసైడ్ చేస్తుంది. నన్ను తిట్టడానికైనా ఏం చేయడానికైనా నీకే హక్కుంది. ఆ హక్కు నేను ఉపయోగించుకోకపోవడం వల్లే ఇన్ని అబద్ధాలు చెప్పావు. వస్తున్నావా లేదా? వస్తాను. మంచిది, వస్తుందంట బామ్మ. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? ఏమనుకోమంటావు? వాళ్ళు కాల్ చేసి ఆ ఇంటికి రమ్మంటున్నారు. అదే చాలా గొప్ప అనుకోమంటున్నాను. పెద్ద గొప్ప. నా ఇంటికే నన్ను రమ్మనగా ఇంకేమంటారు? ఇదే, ఈ ఓవర్ యాక్షనే వద్దంటున్నాను. నేనిప్పుడేం చేశానే? మరి మీ అత్తయ్య తిట్టకూడదు, కొట్టకూడదు, ఊరేమి చూడకూడదు అని కండిషన్స్ పెడతావేంటి? లేకపోతే వెళ్ళావుతో తన్నించుకోమంటావా? తంతాం రమ్మన్నారా, మాట్లాడుకుందాం రమ్మన్నారా? ఏదైనా సరే, నన్ను మనోజ్ తప్ప ఎవ్వరూ ఏమనడానికి వీల్లేదు. ఆ మనోజ్ని కన్నది వాళ్ళమ్మ.
ఆవిడ పన్నెత్తి ఒక మాట అనకూడదా ఏంటి? అలా పదే పదే తిడితే మీనా పడుతుందేమో. నాకంత ఓపిక లేదు. ఓహో, ఇన్నాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగించినప్పుడు బాగానే ఉన్నావు. ఇప్పుడు సడన్ గా కింద పడేసి తొక్కుతున్నందుకు తట్టుకోలేకపోతున్నావా? అలా చూడకు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా కూడా నిన్ను తిట్టే హక్కు లేదు అంటావు. జాగ్రత్తగా వెళ్ళిరా. అలానే అక్కడే ఆవేశపడి మళ్ళీ ఇక్కడికి రాకు. నువ్వు మనోజ్కి దూరంగా ఉండలేవు కదా. మనోజ్ అంటే నాకు ఎంత ప్రేమ ఉంది, ఏం లాభం? కనీసం తనకి తనుగా నాకు ఫోన్ కూడా చేయలేదు. ఎలాగోలా ఇప్పుడైతే ఫోన్ చేసి రమ్మని పిలిచాడు కదా. ముందు ఇంటికెళ్ళి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకో. సరే. అది సరే, ఎందుకు ఇలా చేశావని అడుగుతారు. ఏమని చెప్తావు? ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలని ఇప్పుడు ఆలోచిస్తున్నావేంటి? ఏమని చెప్తావు? ఆలోచించుకోనివ్వు, ఏదో ఒకటి చెప్తానులే. వదినా, ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావా? ఇదిగో కాఫీ తీసుకో. వదినా. కోడల మీద ఎంత కోపం ఉంటే మాత్రం కాఫీ కప్పు విసిరేస్తావా? ఏం చెయ్యాలి? ఎవరి మీద చూపించాలి? వాడికి పెద్దింటి అమ్మాయిని తీసుకొచ్చి చేశానని కొన్ని కోట్ల సార్లు చెప్పాను. ఇప్పుడు నా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? నా మొహం ఎక్కడ దాచుకోవాలి? మా ఇంట్లో దాచుకున్నావు కదా వదినా, ఇంకేంటి? ఆ పూలమ్ముకునే మీనా ముందు నా పరువు పోలేదా? శృతిని పెద్దింటి నుంచే తెచ్చుకున్నావు కదా. నేనెక్కడ తెచ్చుకున్నాను? రవిగడు కోరి తెచ్చుకున్నాడు. ఆ చిన్న కోడలు నేల మీద నిలుస్తుందా? ఈ మాట నచ్చా ఆ మాట ఆనకూడదా అనేది కూడా తెలుస్తుందా? అత్తలేదు, ఎవ్వరూ లేరు. మొగుడని కూడా చూడకుండా మాటలనేస్తుంది. అందువల్ల మీనా ముందు కూడా పరువు పోతోంది. నువ్వు రోహిణిని చూసుకున్నట్టే మీనాను కూడా ప్రేమగా చూసుకునుంటే మీనా ఇంకా మర్యాదగా చూసుకునేది. అసలు దీనంతటికీ కారణం నువ్వు. నేనే పరిచయం చేశానని ఎగిరిపడేదానివి కదా. ముందు వెనక అక్కడ ఇక్కడ ఏమి చూసుకోకుండానే కోటీశ్వర్లని చెప్పి నా కొంప ముంచావు. బాగానే ఉందదినా. నేను ముందు వెనక చూసుకోలేదు, ఎందుకంటే నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నా కొడుకు లేరు కదా. సంబంధం కలుపుకునేటప్పుడు పెళ్లి తరపు వాళ్లతో మాట్లాడావా? ముందు కోటీశ్వరుల కూతురొచ్చి ఇంట్లో పడితే చాలు, ఆ తర్వాత తీరిగ్గా కోట్లు లాగచ్చు అనుకున్నావు. అడిగినప్పుడల్లా నీ కోడలు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటే సంవత్సరన్నర నుంచి అనుకున్నావు. అడిగినప్పుడల్లా నీ కోడలు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటే సంవత్సరన్నర నుంచి ఏం చేస్తున్నావు? ఇప్పుడు తెలిసేసరికి తిట్టి కొట్టి బయటికి పంపించేశావు. నిన్ను నీ కోడలు ఒకసారి కాదు, ప్రతిసారి ఫూల్ని చేసింది. ప్రతిరోజు నిన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తూనే ఉంది. ఆయన ఏ ఆయన? ఇంకే ఆయన? మా ఆయనే. ఓ అన్నయ్యా, ఇదిగో మాట్లాడు. హలో. హలో. బాగా నవ్వుకుంటున్నారా ఇంట్లో? ఎవరు? మీరంతా. నువ్వేమైనా జోకేసిపోయావా? నాకు తెలుసు. బాలుగడైతే పడి పడి నవ్వుకుంటూ ఉండుంటాడు. ఆ మీనా అయితే వంటగదిలోకి వెళ్లి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. అది నీ భ్రమ. ఏం చేస్తున్నావు? బిజీగా ఉన్నాను. అక్కడ ఈగలు తోలుకుంటూ ఉంటావని నాకు తెలుసు. మీకన్నీ తెలుసు. మీ భార్య ఎంత ఫీల్ అవుతుందో మాత్రం మీకు అక్కర్లేదు. అందుకే ఒక పని చేశాను. ఏంటది? రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? వయసులో ఉండుంటే ఖచ్చితంగా చేసుకునేవాణ్ణి. ఈ వయసులో బాగుండదులే. మంచిది. ఇప్పుడేంటి? మా అమ్మొచ్చింది. మీ ఆవిడ చచ్చింది. స్పీకర్ ఆన్ చేయనా? వద్దు, నేను మెల్లిగానే మాట్లాడతాను. ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయని అన్నీ చక్కదిద్ది పంపుతావని మా అమ్మని తీసుకొచ్చాను. తొందరగా ఇంటికి రా. ఆ దొంగ మలేషియా ఎక్కడుంది? మనోజ్తో ఫోన్ చేయించాను.
రోహిణి వస్తానంది. ఇలా ఇవ్వు ఫోను. ఇది నాకు నా కోడలికి మధ్య జరిగే విషయం. ఇందులో మీ అమ్మగారు జోక్యం చేసుకోవడం ఏంటి? అవునా? ఇది నాకు నా కోడలికి మధ్య జరగాల్సిన విషయం. ఆ, ఆ, నోరు మూసుకొని వస్తావా? సత్యాన్ని మా ఊరు తీసుకెళ్ళిపోనా? ఆ? ఆ, అదేంటత్తయ్య అలా అంటారు? నేనెప్పుడైనా మీకు ఎదురు చెప్పానా? మీ మాట కాదన్నానా? ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా మాట్లాడే హక్కు నాకుంటుంది. చక్కదిద్దే బాధ్యత నాకుంటుంది. సత్యానికి ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. హలో, మీకు అసలు కాస్తైనా ఉందా? మీ అమ్మగారికి ఫోన్ ఇస్తున్నట్టు చెప్పి ఇవ్వాలి కదా. అప్పుడే నోరు జారు చచ్చాను. మా అమ్మకేం కొత్త కాదు గాని రా. సరే. అమ్మయ్యా, మీ అత్తగారు వచ్చారా? అవును, ఆవిడొచ్చారంటే నాకు మూడిందే. ఆ అత్తగా కోడళ్ళ ముందు పరువు పోయింది. ఇప్పుడు కోడలిగా నా అత్త ముందు కోడళ్ళ ముందు పరువు పోతుంది. వీళ్ళంతా ఎవరు? నీ కుటుంబమే కదా వదినా. వెళ్ళు. నేను చేస్తే వెళ్ళను. సర్లే, అప్పుడు ఆవిడే ఇక్కడికి వస్తుంది. ఆ? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? మా అత్తగారికి ఎందుకు పాపం ఈ వయసులో శ్రమ పెట్టడం? నేనే వెళ్తాను. మంచిది. వస్తానందా? నువ్వంటే ఇప్పటికీ భయమేలే. వస్తుందమ్మా. ఏరా, నీ పెళ్ళం కూడా వస్తుందా? వస్తుందిలే. ఇద్దరు రాముని చెప్తారేమో అనుకున్నాను. ఇంత ఈజీగా గ్రాని సెటిల్ చేస్తుంది అనుకోలేదు. నీకీ గొడవలు చూస్తుంటే ఎంటర్టైనింగ్ గా ఉందా? ఆంటీ రోహిణి వచ్చాక ఆంటీ రోహిణిని ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి. ఎగ్జైటెడ్ గా ఉన్నాను. హ్మ్. అన్న స్వాతిముత్యం, గోడలు గీకడం ఆపు. మీ ఆవిడ ఇంకా రాలేదు. ఇంకోసారి నేను ఫోన్ చేయను. ఏ, బ్యాలెన్స్ లేదా? చెయ్యాలనే కోరిక లేదు. చిల్లర లేదమ్మా? నాకు చిల్లరన్నా, చిల్లర మనుషులన్నా, చిల్లర బుద్ధులన్నా నచ్చవు. నా దగ్గర చిల్లర లేదు మేడం. నా దగ్గర వేరే నోట్లు లేవు. ఆ, నా దగ్గర ఉంది. ఆగా, దగ్గరికి రావద్దు. ఏంటి భయ్యా, చిల్లర కావాలా? నిన్నడిగావా? మాకు ఆటోతోనూ, ఆటోలో వచ్చిన వాళ్లతోనూ సంబంధం లేదు. చిల్లర లేదు కదా మేడం. వాళ్ళు ఇస్తా అన్నారు కదా, తీసుకుంటాను. అవసరం లేదు. ఎవ్వరి దగ్గర చేయి చాచే కర్మ నాకు లేదు. అబద్ధాలు, మోసాలు తప్ప ఏమీ తెలియని వాళ్ళు మంచి, మర్యాద, ఆత్మగౌరవం ఉన్న నా ముందు నిలబడ్డమే ఎక్కువ. మరి చిల్లర మేడం? నువ్వే ఉంచుకో. నీకెక్కువైతే ఇలాంటి వాళ్ళకి దానం చెయ్యి.
అదిగో ఒకసారి అటు చూడండి. అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసే వచ్చారు. అటు చూడండి. అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసే వచ్చారు. పులి మేక కలిసి వచ్చారు. పులి ఎవరు మేకెవరు? అలాంటి ప్రశ్న అందరి ముందు అడగకూడదు డబ్బుడమ్మా. మటన్ కొట్టు మాణిక్యం అడిగితే మంచి మేకని ఇట్టే గుర్తుపట్టేస్తాడు. అమ్మా మీనా, హారతి పళ్ళం తీసుకురా. శృతి, దృష్టికి ఎర్రనీళ్లు తీసుకురా. ఒరే బాలు, పెద్ద గుమ్మడికాయ తీసుకురారా. రవిగాళ్ళలో ఉండాలా? ఏంటి? గుమ్మడికాయ నా తలక ఎలా ఉండాలి? గుమ్మంలో కొట్టడానికి అడిగింది బామ్మ. దానికి మెదడున్న బుర్ర పనికిరాదు. అయితే ఈ గోడలు గోకేవాడికి ఇచ్చేద్దాం. మీరు ఆపుతారా? మీకు కలిసి వచ్చిందా? హారతి పళ్ళం ఎందుకమ్మమ్మా? అత్తయ్య ఏం సాధించారని? కోడలు సాధించిందిగా. నువ్వు మూస్తావా? నువ్వు తెస్తావా? ఏంటి? గుమ్మడికాయ. ఇంతకీ ఎర్ర నీళ్లు హారతి కర్పూరం ఎందుకమ్మా? చెప్తాన్రా. రెండు ఒకే ప్లేట్లో తెస్తానమ్మమ్మా. తొందరగా తీసుకురా. గుమ్మం ముందు ఆడ అమ్మ నిలబడింది. నిజంగానే నా కోడలికి దిష్టి తగిలింది. అసలే అందంగా ఉంటుంది. అందులోనూ పెళ్ళనగానే బాగా రెడీ అయి ఉంటుంది. బాగా ఏం కాదులేండి. అలాగే ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, అనుకూలమైన భర్త, పచ్చని సంసారం కనపడేసరికి ప్రభావతికేం తక్కువ, పండంటి సంసారమని ఎంతమంది కళ్ళు పడ్డాయో. అందుకే ఆ రోజు గొడవయింది. అమ్మ మీనా, వెళ్ళి దిష్టి తీయమ్మా మీ అత్తగారికి. మేక దిష్టి, మావ దిష్టి, మేక మంద దిష్టి, పెళ్లికొచ్చిన మంద దిష్టి, మా నాన్న మురిసిపోయిన కళ్ళ దిష్టి, మా అమ్మ పదే పదే చూసిన అద్దం దిష్టి, ఫోటో వీడియోగ్రాఫర్ దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. ప్రభావతి, లోపలికి రా. రేయ్, నీ భార్యను కూడా పిలు. నువ్వే పిలవచ్చుగా. ప్రభావతి అంటే నా కోడలు. నా కొడుకు బదులు నేను పిలిచాను. నా బదులు మా అమ్మ పిలుస్తుంది. దాన్ని చస్తే లోపలికి రానివ్వను. ముందు ఏం చేసింది, ఎందుకలా చెయ్యాల్సి వచ్చింది అని కనుక్కున్నాకే నిర్ణయం తీసుకుందాంలే. వద్దతయ్యా, మోసం అబద్ధం రక్తంలోనే ఉంటాయి. మంచివాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చెయ్యరు. పంచాయతీ కోసమైనా కోడలు లోపలికి రావాలి కదా. రే మనోజ్, నీ భార్యని పిలవరా. ఒరేయ్, ఎలవమంది మీ అమ్మని కాదు, నిన్ను. అమ్మ పిలవమంటేనే పిలుస్తాడు. ఒరేయ్, నువ్వు తాళి కట్టిన భార్యని పిలవడానికి ఇంకొకరి పర్మిషన్ కావాలా? ఒక్కటిస్తాను. పిలవరా దద్దమ్మ. ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను. పిల. రమ్మంటుంది. ఇల్లు పిలుస్తుంది. బామ్మ పిలుస్తుంది. మలేషియా మరలా వచ్చింది. మనోజ్ పక్కన నిలబడు. ప్రభా, నువ్వొచ్చి కూర్చో. ఈ ఇంటి ఇల్లాలివి, ముగ్గురు కోడళ్ళకు అత్తవి,
నిన్ను నిలబెడతానా రా ఇలా వచ్చి కూర్చో. చూసావా మళ్ళీ బామ్మ మా అమ్మ ఈగోని సాటిస్ఫై చేసింది. ఇప్పటిదాకా ఎక్కడున్నావు ప్రభావతి? కామాక్షి ఇంట్లో అత్తయ్య. ఏ నీ కోడలని నువ్వు గెంటేసినట్టు నిన్నెవరైనా గెంటేశారా? నేను మోసపోయానని బాలుగాడు ఏడిపిస్తాడు. మీనా నవ్వుతుంది. అందుకే వెళ్ళి అక్కడున్నాను. ఓట్లున్న అమ్మాయిని కోడల్ని చేసుకున్నానని మా అమ్మ ఇంతకాలం ఊదరగొట్టింది. పార్లర్ అమ్మ మామ అని చూపించిన మేకమావ కూడా ప్రాడని తెలిసాక మొహం చూపించలేక కామాక్షి అత్తయ్య ఇంటికి వెళ్ళింది. ఇంట్లో సమస్య వస్తే ఇంటి ఇల్లాలు ఇంటి యజమాని అయిన భర్తతో కూర్చొని మాట్లాడి పరిష్కారం చూడాలి గాని ఇల్లొదిలి వెళ్ళిపోయి ఎవరింట్లోనో కూర్చోవడమేంటి? ఒరే సత్యం, కామాక్షికి ఫోన్ కలపరా. మళ్ళీ జీవితంలో దీన్ని గడపలో కాలు పెట్టనివ్వకుండా చేస్తారు. నేను కలుపుతా. మొహం పగులుతుంది. ఇందులో కామాక్షి తప్పే ఉందత్తయ్య. నిజానికి నేనింట్లో ఉంటే ఈ మోసగత్తెని, ఈ అబద్ధాల కోరుని చంపి హంతకురాలనయ్యేదాన్ని. అంత పెద్ద మాట ఎందుకు ప్రభా? అది చేసిన పనికి ఇంట్లో కూర్చోపెట్టి గుడి కట్టాలా? ఏంటే నా ముందే నా కొడుకు మీద అరుస్తున్నావు? నేనెక్కడ అరిచానండి? నా గొంతే అంతా. కొంచెం సౌండ్ తగ్గించు. సరే, నీ కోడలు తప్పు చేసింది, అబద్ధాలు చెప్పింది. అందుకు బలమైన కారణం ఏదో ఉంటుంది గదా, అదేంటో అడిగి తెలుసుకోవాలి గదా. మోసం చేయడం దాన్ని నైజం అని అర్థం అయ్యాక కారణం ఎలా అడగలతయ్యా? నలుగు తగిలించాలి గాని. ప్రతిసారి అలా చేయడం కరెక్ట్ కాదాంటీ? నువ్వు మాట్లాడుకో. నీకీ మధ్య నోరు బాగా లేస్తోంది. నువ్వాగు శృతి. నోరు బాగా లేస్తుందంటే ఇలాగా? అబ్బా శృతి ఆగు. అమ్మా, ఇప్పుడేం చేద్దాం ఉంటావమ్మా? తప్పు జరిగిందిరా, అందులో అనుమానమే లేదు. కాని ఆ తప్పు ఇప్పుడు కొత్తగా జరగలేదు, పెళ్లికి ముందే జరిగింది. మా కాలంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్లం. పిల్ల తల్లివైపు తండ్రివైపు 7 తరాలు చూసేవాళ్లు. కనీసం పెద్దవాళ్లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకునేవాళ్లు. అవునమ్మా. కాని కోటీశ్వరుడు కూతురన్న ఒకే ఒక మాటను పట్టుకుని కనీసం పిల్ల తల్లెవరు తండ్రెవరు ఇల్లేంటి వాకిలేంటి ఉన్నారా లేరా ఇవేవి తెలుసుకోకుండా పుసపుస మాటిచ్చేసి పుసుక్కన తాళి కట్టించేసింది నా కోడలు. ఒరేయ్, తప్పు పెళ్లికి ముందే జరిగిందిరా. మన వంశంలోకి ఒక ఆడపిల్ల అడుగు పెట్టింది. తాళి కట్టే వరకు తనేమిటో ఇప్పుడు మనకనవసరం. వాడు తాళి కట్టాడు, ఈ ఇంటి కోడలయ్యింది. ఈ వంశాన్ని మోయాల్సిందే, ఈ ఇంటి పేరు చెప్పుకోవలసిందే. ఈ కుటుంబ పరువు ప్రతిష్టలకు బాధ్యత వహించాల్సిందే. చచ్చినట్టు మొగుడుతో కలిసి కాపురం చెయ్యాల్సిందే. దీన్నా మళ్ళీనా? ఈసారి నా ఇల్లు నాకు తెలియకుండానే అమ్మేస్తుంది నా కొడుకుని ఏ డ్రమ్ములోనో. అమ్మా, మన ఇంట్లో డ్రమ్ములేం లేవు, నువ్వాగు. దీన్ని మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. తప్పెందుకు చేసిందో విచారించాక కదా శిక్ష నిర్ణయించేది. ముందు శిక్ష ఏంటో చెప్పండతయ్యా. అమ్మమ్మ, అత్తయ్య రోహిణిని బాగా నమ్మారు. రోహిణి కూడా బాగా నమ్మించింది. ఏనాటికైనా ఒకగానొక కూతురు కాబట్టి ఆస్తులన్నీ రోహిణికొస్తాయని ఆశపడింది. నేను మింగడానికా? నా బొంద మీద వేసి కొట్టుకోడానికా? మీ అబ్బాయి భవిష్యత్తు కోసమే లేండి, కాని రోహిణి కోటీశ్వరుడి కూతురు కాదని ముందే చెప్పాల్సింది. అప్పుడు నచ్చితే చేసుకునేవాళ్లు, లేదంటే లేదు కదా. ఒక్క అబద్ధం చెప్తే దాన్ని బ్రతికించడానికి, పెంచి పోషించడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎంత మనశ్శాంతి కోల్పోవాలో
ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడానికి రోహిణి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. అబద్ధం సూర్యుడి లాంటిదట. అస్తమించింది. విచారించాక కదా శిక్ష నిర్ణయించేది. ముందు శిక్ష ఏంటో చెప్పండి అత్తయ్యా. అమ్మమ్మ, అత్తయ్య రోహిణిని బాగా నమ్మారు. రోహిణి కూడా బాగా నమ్మించింది. ఏనాటికైనా ఒకగానొక కూతురు కాబట్టి ఆస్తులన్నీ రోహిణికొస్తాయని ఆశపడింది. నేను మింగడానికా? నా బొంద మీద వేసి కొట్టుకోడానికా? మీ అబ్బాయి భవిష్యత్తు కోసమే లేండి. కాని రోహిణి కోటీశ్వరుడి కూతురు కాదని ముందే చెప్పాల్సింది. అప్పుడు నచ్చితే చేసుకునేవాళ్ళు, లేదంటే లేదు కదా. ఒక్క అబద్ధం చెప్తే దాన్ని బ్రతికించటానికి, పెంచి పోషించడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎంత మనశ్శాంతి కోల్పోవాలో, ప్రతి క్షణం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడానికి రోహిణి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. అబద్ధం సూర్యుడి లాంటిదట. అస్తమించింది అనుకునేలోపే మళ్లీ పొద్దున్నే సూర్యుడు ఉదయించినట్టు మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉంటుందట. రోహిణి చెప్పిన ఒక అబద్ధం నిజమని నమ్మించటానికి ఒకదాన్ని మించిన ఒక అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది. చివరికి కన్న తండ్రి చనిపోయాడని మేనమామతో అస్థికలంటూ బూడిద పంపించింది. ఇంత కష్టపడే బదులు ముందే తన స్థితిగతులేంటో చెప్పి ఉంటే ఆ నిజాయితీ ఆమెని మనశ్శాంతిగా ఉండనిచ్చేది కదా. ఎంత చక్కగా చెప్పిందో చూసావా అమ్మా? కామాక్షత మేకప్ వేసుకున్నట్టు అబద్ధానికి అందంగా మేకప్ వేయకూడదు. అయ్యో, మేకప్ లో కూడా మేక పేరే వినిపిస్తుంది. రే మనోజ్, ముందిది నిజం చెప్పనందుకే కాదు, ఇన్ని రోజులు నిన్ను నన్ను మోసం చేసినందుకు 4 తగిలించు. అప్పుడు గాని నాకు కసి తీరదు. నువ్వు కొట్టవురా, కొట్టవు. దీన్నంత తేలిగా వదులుతానా? దీన్ని ఏమే దరిద్రపు కొట్టుదానా? నన్ను, ఈ ప్రభావతిని ప్రతిరోజు ప్రతి పూట మోసం చేసావు కదే. నిన్ను నా ఎదురుగా చూస్తుంటే నా ఒళ్ళు భగభగ మండిపోతోంది. అమ్మా ఆగమ్మా. రోహిణిని కొట్టింది చాలు, ఇంకా కొట్టాలంటే అందులో సగం శిక్ష నాకు వెయ్యాలి. ఎందుకు? నువ్వేం తప్పు చేశావు? విషయం నాకు ముందే తెలుసు. అవును, ఆ మాణిక్యం రోహిణి మేనమామ కాదని నాకు ముందే తెలుసు. ఏంటి, నిజం చెప్తున్నావా? అవును నాన్న, రోహిణి నాకు ముందే చెప్పింది. కొత్త కథ అల్లుతున్నావా? ఇంత పెద్ద విషయం తెలిసి అమ్మకి చెప్పకుండా దాచావా? అమ్మకి కోపం వస్తుందని చెప్పలేదు. నీకు ముందే తెలిసినప్పుడు కోపం వస్తుందని చెప్పలేదా? ఇప్పుడు మాత్రం రాదనుకున్నావా? చెప్పకుండా దాస్తావా? ఏరా అడ్డగాడిదా, ముందే తెలిస్తే గొడవైన రోజునే ఎందుకు చెప్పలేదురా? నీకేమీ తెలీదన్నావు, అప్పుడే తెలిసినట్టు నటించావు ఎందుకు?
బుద్ధుందేంట్రా? అమ్మ వదిన్ని మాత్రమే టార్గెట్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా. నీ వైఫ్ ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అదేదో అప్పుడే చేయొచ్చు కదా. నాకు అనుమానమే. ఇదంతా ఇప్పటికిప్పుడు కల్పించిన కట్టుకథలా ఉంది. ఈయన అత్తయ్య దగ్గర ఏమీ దాచరు. అమ్మ కోపం వస్తుందనే దాచిపెట్టాను. నిజం మీనా. తెలిస్తే చెప్పలేదా? కోపం వస్తుందని తెలిసే చెప్పలేదా? అంటే దాని మోసాలన్నీ పెంచి పోషిస్తూ వచ్చావా? చవట దద్దమ్మ, ఎవరు మోసం చేస్తారా, ఎప్పుడు మోసం చేస్తారా అని దుకాణం తెరుచుకుని షాప్ లో కూర్చున్నాడు. పనికి మళ్ళీ బెదవా. 30 లక్షలు అలా పోయాయి. 40 లక్షలు ఈ మహాతల్లి మింగించింది. లక్షలే మోసపోయావు. చివరికిప్పుడు కట్టుకున్న పెళ్ళం వల్ల కూడా మోసపోయావు. చాలా సరిపోయిందా? నీ ఆవేశం చల్లారిందా? ఎవ్వరూ తక్కువ కాదు. ఫ్యామిలీకి బీబీ వచ్చినట్టుంది. ఇలా రా, కూర్చో, రా. అమ్మా మీనా, మీ అత్త కాస్త మంచినీళ్ళు అమ్మా. అలాగే అమ్మమ్మ. ఇదిగోండి అత్తయ్య. అబద్ధమాడితే భర్త క్షమించడన్న భయమే లేకపోతే ఇదిగో పెళ్ళాలు రోహిణిలాగే ఏ అబద్ధం చెప్పడానికైనా వెనుకాడారు. అది బయటపడ్డ రోజు మాత్రం మగవాడు క్షమించడు. ముందే భయం భక్తి ఉండేలా చూసుకోవాలి కదా. సరే, ఇంకది వదిలేయ్. అమ్మా రోహిణి, అసలు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందమ్మా? ఇంటి కోడలంటే ఇంటికి దీపం పెట్టాలి గాని ఇంటికే చిచ్చు పెట్టకూడదు కదా. ఎందుకు ఇంతదాకా తెచ్చుకున్నావు? ఎందుకు ఇన్ని విషయాలు దాచిపెట్టావు చెప్పు. నేను మనోజ్ని ప్రేమించాను కాబట్టి. నా జీవితంలో నాకు ప్రేమ దొరకలేదు. చిన్నప్పటి నుంచి ప్రేమ రాహిత్యంలోనే పెరిగాను. నా చిన్నప్పుడు మలేషియాలోనే ఉండేవాళ్ళం. మా నాన్న తాగుబోతు, తిరుగుబోతు. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఇంటికి రావడం మానేశాడు. మా అమ్మ వెళ్ళి అడిగితే కొట్టి పంపించాడు. ఇది వెబ్ సిరీస్ కి కొనసాగింపు కథలా కొత్తగా ఉంది. సెకండ్ ట్రాకా? మీరు ఆపండి. నువ్వు ఆపుకో, ఫ్లో కట్ అవుద్ది. మా నాన్న చేసిన ద్రోహం వల్ల అమ్మ డిప్రెషన్తో మంచం పట్టి చనిపోయింది. బ్యూటీషియన్ కోర్స్ చేసి ఇండియా వచ్చాను. విద్య నా చిన్ననాటి స్నేహితురాలు. ఆమె సాయంతో పార్లర్లో చేరాను.